3 సెకన్లకి ఒక ఓటు. అదేంటి ఎన్నికల టైంలో క్యాన్వాస్ చేస్తుంటారు కదా, ఫలానా పార్టీ గుర్తుకే మీ ఓటు అని. అలా ఉందా? ఏపీ అంతా ఇప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంది కదా. పరకాల ప్రభాకర్ అయితే పదే బల్లగుద్ది, బల్లగావితే డయాస్ గుద్ది మరి ఇదే మాట చెప్తూ ఉన్నారు కదా ప్రతి చోట. చూడండి, సాక్షి ఇవాళ కూడా ఫ్రంట్ పేజీలో ఇంత పెద్దగా రాసింది. పరకాల ఏమన్నారు చూడండి. ఆంధ్రప్రదేశ్లో 2024లో 6 సెకండ్లు 2 ఓట్లు అంటే 3 సెకండ్లకు ఒక ఓటు పడితే మా ఓటే. 6 సెకండ్లకు 2 ఓట్లు పడినాయి అంటే 3 సెకండ్లకు ఒక ఓటు చొప్పున పడితే ఎందుకు ఇలా పడింది, ఆధారాలు చూపించండి, అసలు ఇంత వేగంగా ఎక్కడైనా సాధ్యమా అని అడిగితే ఇవన్నీ సహజం అంటున్నారు అని కూడా అంటున్నారు కదా పరకాల ప్రభాకర్. సార్ ఇవన్నీ మామూలేనండి, ఇవన్నీ మామూలేండి. మరి సహజమేనా? ఎలక్షన్ జరిగిన 2 ఏళ్ల తర్వాత కూడా ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తూ ఉంది? జనం దృష్టికోణం నుంచి చూస్తే రాజకీయం ఎలా అర్థమవుతుంది? చూడబోతే వచ్చే ఎన్నికల నాటికి ఈ ఇష్యూ కూడా ప్రధాన ఎజెండా అయి కూర్చుంటుందా? మీరైతే ఏమంటారు? 3 సెకండ్లకు ఒక ఓటు ఎలా పడింది అని అంటున్న పరకాల ప్రభాకర్ క్వశ్చన్కి సమాధానం ఏంటి? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.